మనం ఇంకా అజ్ఞానంలో ఉండి ఇది వీరికి సాధ్యం అది వారికి అసాధ్యమని మాట్లాడుతున్నామంటే మన రాముడు క్షమిస్తాడా? ప్రయత్నం తాను చేస్తూ భగవంతుని మీద నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే. చిత్తశుద్ధిగా ప్రయత్నం చేయాలి, భగవంతుడిని ప్రార్థించాలి. ఎందుకంటే మన శరీరానికి ఉపాధికి కొన్ని పరిమితులు ఉంటాయండి. ఎంత గొప్ప శరీరానికైనా కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితుల్ని దాటిన శక్తిని మనకి భగవంతుడు అందించాలి. అంత శక్తి అందిస్తే శరీరం తట్టుకోవాలిగా, పేలిపోకుండా. అందుకని భగవత్ ప్రార్థన చేయాలి. అంత మాత్రం చేత ప్రార్థన చేతనే పని అంతా అవ్వదు, ప్రయత్నం చేతనే పని అంతా అవ్వదు. నా ఏకపక్షో విహగ ప్రయాతి. ఒక్క రెక్కతో ఎప్పుడూ పక్షి ఎగరదు, రెండు రెక్కలు ఉంటాయి. మానవ జీవితం అనేటువంటి పక్షి ఉన్నతంగా వైకుంఠ మార్గంలో ఎగరాలి అంటే పురుష ప్రయత్నం, దైవానుగ్రహం, రెండు రెక్కలు ఉండవలసింది. అందులో ప్రాధాన్యం చెప్పాలంటే కుడి రెక్క పురుష ప్రయత్నమే. అది లేకుండా దైవానుగ్రహం రాదు. అది భారతంలోనే ఇదివరకు చెప్పుకున్నాం. విను ఉద్యోగము రెంటికిన్ పరము అని. ఈ రెండిట్లో ప్రయత్నమే గొప్పదని వ్యాసుడే చెప్పాడు. ఆ ప్రయత్నించాడు రాముడు. ఒక్కసారి ఏమైపోయింది, కదలకు మీ ధరాతలమా, భూమి కదిలిపోతుందేమో అనుమానం వచ్చింది. మళ్ళీ ఎందుకని హెచ్చరిక చేస్తే భూమి కదలకు, మళ్ళీ ఇంకో అనుమానం వచ్చింది. కాశ్య విభట్టు ఫణీంద్ర, ఏమో నమ్మకం లేదు, భూమి కదిలిపోతుంది, చెప్పలేము. దీని శక్తి అంత పరమాత్మను ముందు. అందుకని భూమిని మోస్తున్నటువంటి ఆదిశేషుడు కాస్త భూమిని గట్టిగా పట్టుకో. ఏదో బస్సు కుదుపులు వస్తుంటేను, అమ్మ పిల్లలు కదలకండి అని డ్రైవర్ చెప్తారు, అమ్మా తల్లుడు ఏం చేస్తున్నారమ్మా పిల్లలు పట్టుకోండి కాస్త అని చెప్తా. అలా అనమాట. కుదుపులు వస్తున్నాయేమో పట్టుకోలేండి, ఎవరి పిల్లలు వారు చూసుకోకపోతే ఏం చేయమంటావు అంటారు కదా. విమానం వస్తుంటే బెల్ట్ ఎట్టుకోమన్నట్టుగా ఎగురుతుంటే ఆ భూమిని పట్టుకో కాస్త. ఆదిశేషుడు అనేసరికి ఆదిశేషుడు కూడా వెంటనే జాగ్రత్త, వెంటనే దక్ష ఆరమ అని స్టాండ్ అటెన్షన్లోకి వచ్చాడు ఆయన. నేను చెప్తున్నారు ఏదో రాముడు విల్లెక్కు పెడుతున్నట్టు. అప్పటికి మళ్ళీ అనుమానం వచ్చింది. భూ విషాస్పదులను బట్టు కూర్మమ, ఎందుకైనా మంచిది ఆది కూర్మమ, నువ్వు భూమిని మోసావు కదా, అందుకని ఈ భూమిని ఆదిశేషుడిని కలిపి నువ్వు పట్టుకో. వాళ్ళిద్దరూ ఉండలేరు అలాగా. ఆదిశేషుడు భారేస్తాడు. ఈ పడగలు ఏ పడగ మీద పెట్టుకుంటాడో ఆయనకే తెలియదు. ఏ సుబ్రహ్మణ్య షష్ఠి వస్తే వెళ్ళిపోతాడు ప్రసాదం కోసం, నైవేద్యం కోసం. అది పట్టుకో. ఆ చమత్కారం అండి. ఇంకప్పుడు కూడా చూడండి, రసాతల భోగిఠిలి కులీశులన్ పృథుల కబట్టు గృష్టి. ఈ భూమిని మోస్తున్న ఆదిశేషుణ్ణి, ఆదిశేషుణ్ణి కలిపి మోస్తున్న ఆది కూర్మాన్ని, ఆ కూర్మంతో సహా నువ్వు పట్టుకో గృష్టి, ఓ ఆదివరాకమా. అప్పటికే నమ్మకం కుదరల. ధరణి ఫణి కచ్చప పోత్రివర్గమున్ పొదువగబట్టుడే కరులు. ఈ భూమిని మోస్తున్న ఆదిశేషుణ్ణి మోస్తున్నటువంటి ఆది కూర్మాన్ని, ఆది కూర్మాన్ని మోస్తున్న ఆది వరాకాన్ని కలిపి పట్టుకోండి ఏనుగులారా, దిగ్గజాలారా. ఎందుకమ్మా ఇంత హడావుడు చేస్తున్నామంటే, భూవరుడు ఈశుని చాపమెక్కిడు, రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఏమాన అరిబిగింపు రాఘవునిదా ఈఠీవి, ఏమాన అరిబిగింపు రాఘవునిదా ఈఠీవి. ఆరూపు రుక్సామాధర్వయజు ప్రభా శుభదమౌ, ఆరూపు రుక్సామాధర్వయజు ప్రభా శుభదమౌ, సర్వాంగ సౌశీల్యము. ఏమా చిరునగవు ఇన్ని ఏండ్లైన పోదే, ఇన్ని ఏండ్లైన పోదే, అన్ని కష్టములు ఈ స్వామిన్ కృంగగజేయవయ్యే, అన్ని కష్టములు ఈ స్వామిన్ కృంగగజేయవయ్యే. భరతంబా నీవు ధన్యాత్మవో. అది మొల్ల కవిత్వం, ఇది నా కవిత్వం యథాశక్తి. ఇది చెబితే సరిపోతుంది భగవంతుడి గురించి. జీవితం ఉన్నదే భగవంతుడి కోసం. కమలాక్షు రచించు కరములు, వైకుంఠు పొగడనే వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక. భగవంతుడిని పొగడడానికి కాకపోతే ఈ నోరు మనకి ఇచ్చింది ఎందుకండి ఆయన? పనికిమాలిన రాజకీయాలు మాట్లాడుకోవడానికి. ఆ రాజకీయాల గురించి కూడా ఎందుకు కడుపుమండి మాట్లాడతామంటే, అవి ఆయన స్వరూపమే మనకు తెలుసును కాబట్టి. విశ్వం విష్ణువు, అవి బాగుపడితే బాగుండని ఒక ఆశ, దురాశే కావచ్చు ఆశ. ఇది విష్ణు సహస్రం. ఆవర్తనో నివృత్తాత్మా సంవృత సంభ్రమర్దన అహ సంవర్తకో వన్హిరణిలో ధరణీధర సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వధృక్ విశ్వభుగ్ విభుగ్ సత్కర్త సత్కృత సాధుర్జన్నుర్నారాయణో నరః. 30వ శ్లోకం.
సుప్రసాదక, అపకారికి కూడా ఉపకారం చేసేవాడు, దాని వ్యాఖ్యానం అది. దండెత్తినటువంటి శిశుపాలుడికి 100 సార్లు కాదు 1000 సార్లు తిట్టిన శిశుపాలుడికి మోక్షాన్ని ఇచ్చాడు. ఇది సుప్రసాదక. శిశుపాలుడు, దంతభక్తుడు, రావణుడు, కుంభకర్ణుడు మొదలైన వాళ్ళు చనిపోయినప్పుడు ఆ తేజస్సు జ్యోతి రూపం ధరించి రామునిలో కృష్ణునిలో కలవడం ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, రామాయణ భారతాది గ్రంథాల్లో ఉన్నాయి. ప్రసన్నాత్మ మనకి వర్తిస్తుంది. మనం ప్రసన్నాత్మలమే ఉండాలి అంటే శంకరాచార్య చెబుతారు ఉపాయం. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు అండి. ఆత్మకి అసలైన ఆత్మ ఉంటుంది, దానికి ఆత్మకి శాంతి, ప్రసన్నత, కోపం ఉండవు. మంచిది. ఆత్మశాంతి అనే మాట ఒక రకంగా తప్పు అనిపిస్తుంది, కానీ ఆత్మశాంతి అనడంలో ఉద్దేశం మనశ్శాంతి. అక్కడ ఆత్మశాంతిలో ఆత్మ అంటే మనస్సు. ఆత్మకి శాంతి ఎందుకు ఉంటుంది? మనస్సు శాంతించాలంటే మనస్సు లేకపోతే జన్మ లేదు. మనస్సు లేదు అంటే మనస్సులో జ్ఞాపకాలు ఏం లేవు. జ్ఞాపకాలు లేనప్పుడు మనస్సు ఉండదు. మనస్సు లేదంటే జన్మ ఉండదు. మనస్సే కారణం. అంచేతన ఆత్మశాంతి పొందాలంటే మనశ్శాంతి సంపూర్ణంగా మనస్సు లేకుండాగాక మోక్షము దొరుకునుగాక, దాని ఉద్దేశం అది. అందుకని ఆత్మశాంతి అనడం తప్పు లేదు, ఆ ఉద్దేశంతో అనాలి. అలా ఇక్కడ చూడండి మీరు, సుప్రసాద ప్రసన్నాత్మ. ఎవరి మనస్సు ప్రసన్నంగా ఉంటుందండి? భక్తో భక్తి గుణావృతే మృతమృతాపూర్ణే ప్రసన్నే మనఃకుంభే. శివానందలహరిలో చెబుతారు. పుణ్యాక వచనంలో రకరకాల వ్రతాల్లో భగవంతుని ముందు పెట్టే కలశం ఉందే, అది మన మనస్సు అన్నారు ఆయన. ఆ కలశంలో నీళ్లు ఉంటాడు, ఏమన్నారు? ముదమృతాపూర్ణే, సంతోషం అనే జలంతో నింపండి మీ మనస్సుని. నీళ్లతో కలశాన్ని నింపినట్టుగా సంతోషం అనే జలంతో మీ మనస్సుని నింపండి. ఎవరి మనస్సులో సంతోషం ఉంటుందో వారు ప్రసన్నంగా ఉంటారు. అందుకే వినాయకుడు ప్రసన్నవదనం, ఏనుగనే అర్థం ఉన్నప్పటికీ ప్రసన్నవదనం అంటే ఎప్పుడూ సంతృప్తిగా హాయిగా ఏం కావాలంటే ఆయనకి గడ్డి పరకలతో పూజ చేస్తే చాలు. ఒంటర మొక్కలు, నూనె కూడా అక్కర్లేదు, ఖర్చు కూడా లేదు, ఒట్టి బియ్యపిండి ఏముంది అందులో, దానికే సంతోషిస్తే. పోనీ ఏమైనా పెద్ద వాహనం కావాలా, BMW కారు అడిగాడా? వద్దురా బాబు, ఎలక చాలన్నాడు ఆయన. ఇంతకంటే సంతృప్తి పడేవాడు ఉంటాడు. అందుకని ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. మనం కూడా జీవితంలో సంతుష్టిగా ఉండగలిగితే, కోరికలే లేవు కాబట్టి ప్రయత్నం చేసే పనే లేదు కాబట్టి ఇంక ప్రయత్నానికి మళ్ళీ ఆటంకం, దాన్ని ఏదో ఎదుర్కోవడం ఎందుకు వస్తుందండి? ఇదంతా విఘ్నేశ్వరుడు అంటే అర్థం అది. అసలు ఎందుకని ప్రయత్నాలు? ఏం చేస్తావు? తెచ్చి ఏం చేసుకుంటావు? ఇంట్లో పెట్టుకుని ప్రతిదీ ఊరికే తుడుచుకుంటూ కూర్చోవడం ఇక్కడ. అది అక్కర్లేకపోతే గొడవ లేదు, పని మనిషి ఊడ్చి బారేస్తుంది ఇల్లంతా. మనం అడ్డంగా ఓ కుర్చీ పెట్టామనుకో, అది మనం లాగడం, అది మనం పేకడం, ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా. అడ్డంగా ఉందన్నాం, అది ఓడవకపోవడం, వీళ్ళు ఓడవట్లేదన్నాం, అలా కుర్చీ లేకపోతే ఆ గొడవ లేదే. అత్యవసరమైనవి ఉంటాయి. అంటే అవాప్త కాముడు గుర్తుపెట్టుకోవాలి. ప్రసన్నాత్మ అంటే అన్ని కోరికలు తీరినవాడు, లేదా కోరిక నాకు అక్కర్లేదు అనుకున్నవాడు. అన్ని కోరికలు తీరడం అసాధ్యమైన విషయం. అందుకని చాలా వరకు కోరికల్ని మనకు అక్కర్లేదా కాదా అని గట్టి సున్నితపు త్రాసు తూచినంత సూక్ష్మంగా తూచి తిరస్కరించాలి. నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు. విశ్వదృక్ విశ్వభుగ్ విభుగు. విశ్వదృక్ విశ్వధారణ ప్రాగల్భ్యం కలిగినవాడు, విశ్వాన్ని మొత్తం తనలో ధరింపగలిగినవాడు. 14 భువనాలు బొజ్జా లోపల దాచి చెప్పబోని శిశువు, వీడు చిత్రమైన శిశువు, ఆకు మీది శిశువు, అలవి కాని శిశువు. 14 భువనాలు బొజ్జా లోపల దాచి చెప్పబోని శిశువు, వీడు చిత్రమైన శిశువు, ఆకు మీది శిశువు, అలవి కాని శిశువు. ఇది విశ్వధారణ ప్రాగల్భ్యం. పరమాత్మ మొత్తం జడ ముడివేసినట్టుగా ముడివేసి సంహార ప్రక్రియ సాగించి దాన్ని తనలో సూక్ష్మ రూపంలో ఇముడించుకుంటున్నాడు 14 భువనాలు. మళ్ళీ తర్వాత జడ విడదీసి ఇలా పొడుగ్గా ఇలా జడ పరిచినట్టుగా ఇలా పరిచి విశ్వమంతా విస్తృతం చేస్తున్నాడు. అది త్వరలోనే వచ్చే నామంలో దాన్ని చూస్తాం మనం. ఇంత విచిత్రంగా ఉంటుంది. ఈ అపూర్వమైనటువంటి కవి సమ్మేళనంలా సాగుతున్నటువంటి వ్యాఖ్యానంలో మళ్ళీ 23:30 గంటల్లో మనం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడటమే కాదు, ఎక్కడ సంతకం చేయవలసి వచ్చిన ఉద్యోగాల సహా ఉద్యమాలు సహా తెలుగులోనే